అందరికీ నమస్కారం. నేను మీ నేహ గోనెల. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. మేము గంగమ్మ తల్లి అమ్మవారి జాతరకైతే వచ్చామనమాట. అండ్ మేము తిరుపతికెళ్ళంగానే ఫస్ట్ మేము అనుకునింది అమ్మవారి జాతరకైతే వెళ్ళాలి కంపల్సరీగా అనేసని అనుకున్నాము. ఎందుకనంటే నా మ్యారేజ్ అయిన తర్వాత అంటే ఒక లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నేను అమ్మవారి జాతరకి రాలేదండి. ఇంకా ఎలాగో పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా! ఖచ్చితంగా ఈ ఇయర్ వెళ్దాము అనుకున్నాను. హాలిడేస్ కూడా అలాగే కుదిరింది. వెళ్ళడానికి వీలైంది. వెళ్ళామనమాట. అక్కడికెళ్ళడం కోసమయితే మేము మార్నింగే ప్రిపరేషన్స్ అవి గూడా మమ్మీ స్టార్ట్ చేసేశారు. వాకిలి కడిగి ఫస్ట్ ముగ్గు వేశారు. చందమామ చూసారా ఇంకెలా ఉందో. మంచిగా ముగ్గది వేసి ఇంట్లోనే ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. ఎందుకనంటే టెంపుల్‌లో అసలా చేయడానికి అవ్వదు. ఇవాళే ఫస్ట్ వీక్ కాబట్టి ఎక్కువ రష్ అది ఉంటది అనేసని ఇంట్లోనే చేసుకొని వెళ్ళిపోతున్నాము. అండ్ ఆ తర్వాత అమ్మవారి టెంపుల్‌కి కొంచెం డిస్టెన్స్ ఉండంగానే ఇంకా అక్కడ బ్లాక్ చేశారనమాట. 2 వీలర్స్ తప్ప ఇంకే వెహికల్స్ అలో చేయకుండా. ఎందుకంటే ఇంత క్రౌడ్ అది ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ చూసారా ఎంతమందున్నారు అసల నిజంగా ఫస్ట్ వీకే అండి. చాలా ఎక్కువ రష్ ఉంటది. మేమెప్పుడూ ఫస్ట్ వీక్ అయితే వెళ్ళేవాళ్ళం కాదు. అండ్ ఇక్కడ వేషాలు వేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా వేషాలు వేసుకొని వచ్చారనమాట చాలామంది. మొక్కులుంటాయి కదండీ వాళ్ళు. అండ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చేసాం కాబట్టి మమ్మీ అందిస్తూ ఉంటే వదినైతే నైవేద్యం సమర్పించుకుంటున్నారనమాట. ఫస్ట్ అయితే ప్రసాదం పెట్టే ప్లేస్‌లో కొంచెం నీళ్ళు చల్లి ముగ్గు పెట్టి పసుపు, కుంకుమ అవన్నీ వేశారు. ఆ ముగ్గు మీద అరిటాకు కానీ, విస్తరాకు కానీ ఉంచాలి. ఆ తర్వాత ఇంట్లోనే చేసుకొని వచ్చిన నైవేద్యం కూడా అక్కడ పెట్టేశారు. పెట్టిన తర్వాత దాంట్లో పక్కనే బియ్యం వేశారండి. బియ్యం వేసి దాని మీద అయితే పిండి దీపాన్ని పెడుతున్నారు. ఇప్పుడైతే బియ్యం వేసేసి సర్దేసిన తర్వాత ఆ పిండి దీపాన్నయితే మంచిగా దీపం షేప్‌లో రావడం కోసమని ప్రిపేర్ చేస్తుందనమాట వదిన. అండ్ ఎంతమంది జనాలున్నారంటే అసలు కూర్చొని మంచిగా అమ్మవారికి నైవేద్యం పెట్టి మంచిగా దండం పెట్టుకునేంత ఛాన్స్ కూడా లేదండి. అంత జనాలున్నారనమాట. ఒక చిన్న క్లిప్‌లో అయితే ఇవి చూపిస్తాను చూడండి ఎంతమందున్నారో అసల. ఈవెన్ అక్కడ నుంచోడానికి కూడా ప్లేస్ లేదు. అంతమందున్నారు. అసల చాలా బాధ అనిపించిందనమాట. అలా మనం నుంచొని అమ్మవారికి నైవేద్యం అది పెట్టడం కొంచెం ఇబ్బందిగా కూడా అనిపించిందండి. కానీ తప్పలేదు. ఎందుకనంటే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి చూడండి. అక్కడ కనిపిస్తుంది కదా అమ్మవారు. చిన్న అమ్మవారు ఉంటారు. అక్కడ నైవేద్యం పెట్టుకోవాల్సి ఉండేది. ఫ్రంట్ ఉంటారు అమ్మవారు. కానీ అసలు వీలవ్వక మేమైతే ఇక్కడ ఆ ప్లేస్‌లో పెట్టేసుకుంటున్నాము. ఇదంతా కూడా ప్రసాదం పెట్టడానికే పెట్టిన ప్లేస్ అండి. అండ్ ఇక్కడైతే అమ్మవారికి ప్రసాదం అది పెట్టడం అయితే అయిపోయిందనమాట. ఇలా అదే మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చిన పూలు, పండ్లు, పసుపు, కుంకుమ అవన్నీ పెట్టుకొని అమ్మవారికి ఎవరికి తోచినంతల్లో వాళ్ళు చీర అవి పెడతారనమాట. పెట్టి ఇంకా నైవేద్యం అది పెట్టుకొని దండం పెట్టేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనానికైతే వెళ్తారు. అండ్ మా విలేజ్‌లో అమ్మవారి జాతరకు కూడా చెప్పాను కదండీ! చాలా సరదాగా సంబరంగా జరుగుతుంది అని. ఈ అమ్మవారికి కూడా అనమాట చంపనరకే కార్యక్రమం అని ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇంకా డీటెయిల్డ్‌గా నాకు తెలీదు కొన్ని విషయాలు. మా పిల్లలిద్దరిని తీసుకెళ్ళడం ఇదే ఫస్ట్ టైమ్ అండి అమ్మవారి టెంపుల్‌కి. అండ్ మా పిల్లలైతే చాలా ఎక్సైటింగ్‌గా చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారనమాట. అమ్మవారి పూజలో పాల్గొనడం కూడా. మేము తిరుమల నుంచి వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగే అమ్మవారి దర్శనానికైతే ఇలాగే వచ్చేవాళ్ళం. ఇక్కడే ప్రసాదం అది చేసుకునేవాళ్ళం. ఇప్పుడైతే పొయ్యిలు అవి అరేంజ్ చేశారండి. అప్పుడు అవంతా కూడా లేవన్నమాట. అక్కడ వెయిట్ చేసి అమ్మవారికి ప్రసాదం తయారు చేసుకొని నైవేద్యం సమర్పించి ఇవన్నీ చేసిన తర్వాత సత్రాలని ఉండేవండి. ఆ సత్రాల దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆ సత్రాల వాటిల దగ్గరికెళ్ళి మనం అదే ఆ రోజు ఉండాలంటే రూమ్స్ అవి తీసుకోవడం అలా అంతా ఉండేదన్నమాట. ఇంకా లంచ్ అది ప్రిపేర్ చేసుకొని తినేసిన తర్వాత ఎగ్జిబిషన్స్ అవి చాలా బాగుండేది. ఎగ్జిబిషన్‌కి వెళ్ళేవాళ్ళం, మూవీకి వెళ్ళేవాళ్ళం. ఆఫ్టర్ ఇవన్నీ అయిన తర్వాత మేము తిరుమలకి రిటర్న్ అయ్యేవాళ్ళం అనమాట. అండ్ ఇప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఒక స్వీట్ మెమరీస్ అని చెప్పొచ్చు. చాలా బెస్ట్ మెమరీస్ ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు. అనిపిస్తుందనమాట. అండ్ ప్రతి వీడియోలోనో లేదు ఏదో సందర్భంలోనో నేను ఈ విషయం చెప్తూనే ఉంటాను. మాకంత అటాచ్‌మెంట్ అనమాట తిరుమలలో. మేము పుట్టింది, పెరిగింది మొత్తం మా స్టడీస్ అవన్నీ కూడా మ్యాథ్స్ అక్కడే అయింది కాబట్టి చాలా ఇదనమాట. అండ్ ఇక్కడ అమ్మవారి పూజ అది అయిపోయింది కదండీ! ఇంకా ఆ చీర అవన్నీ కూడా మనం తెచ్చుకొని బ్యాగ్‌లో సర్ది పెట్టేసుకుంటున్నాం అనమాట అమ్మవారికి నైవేద్యం పెట్టేసిన తర్వాత. అండ్ ఇప్పుడైతే అమ్మవారి దర్శనానికైతే వెళ్తున్నాం మేము. అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికన్నా ముందు మా పిల్లలతో ఇలా దుత్తలవి ఎత్తుకోమని చెప్పామన్నమాట. అవి చిన్న కుండలున్నాయి కదండీ! వాటిల్ని దుత్తలు అనేసని అంటారు. అవి ఎత్తుకొని అమ్మవారు గుడి చుట్టూ 3 ప్రదక్షిణలైతే చేయాలి. ఇలా 3 ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళుంటారండి మనుషులుంటారనమాట. మనం వాళ్ళకిచ్చేసాము అనంటే వాళ్ళు దిష్టి తీసి ఆ కుంకుమ బొట్టు పెట్టేసిన తర్వాత అలాగా గోడకి కొట్టి పగలగొట్టేస్తారనమాట.
అండ్ ఆ తర్వాత ఇంకా అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికన్నా ముందు కొంచెం మంది అంబలి పోస్తాం అనేసి మొక్కుకుంటారండి. అలా అంబలి పోస్తుంటే మేము కూడా తీసుకున్నామనమాట. మా పిల్లలకి అది ఎక్కువ అలవాటు లేకపోవడం వల్ల వాళ్ళు అలా చూస్తున్నారనమాట. అండ్ అమ్మవారి టెంపుల్ అంతా ఎంత నీట్‌గా రెడీ చేశారంటే కన్నుల విందుగా ఉందండి చూస్తే. అసల ఆ దీపపు కాంతుల మధ్య అమ్మవారిని నా చల్లని తల్లి కరుణ కటాక్షాలతో అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా మళ్ళీ ఇంకొకసారి కోరుకుంటున్నానండి. చాలా సంతోషం అనిపించింది. మీరందరూ కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. అందరినీ చల్లగా చూడమని వేడుకోండి. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ తల్లి దర్శన భాగ్యం నాకు దొరికిందంటే నేను చాలా అదృష్టవంతురాలనే ఫీల్ అవుతానండి. అండ్ అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయి బయటకొచ్చామో లేదా అండి, అక్కడ బ్రిడ్జ్ పైనుంచి చూస్తే జనాలు చూడండి ఇంకా ఎక్కువ మంది వచ్చారనమాట. టైం గడిచే కొద్దీ ఇంకా రష్ పెరుగుతూనే ఉంటది. అండ్ ఇక్కడొచ్చేసి జనాలంతా ఉన్నారు గదండీ! ఇంకో సైడ్‌లో ఇట్లా చూడండి పొయ్యిలు అరేంజ్ చేశారనమాట. పొంగళ్ళవి పెట్టుకోవడం కోసం. ఇక్కడ గూడా వచ్చి చేసుకుంటారనమాట చాలామంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా? ఇక్కడున్న ఆవుని కాశీ ఆవు, కాశీ ఎద్దు అని అంటారంటండి. నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. అందుకని ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. అండ్ మీలో ఎంతమందికి చూడంగానే మీ చైల్డ్‌హుడ్ మెమరీస్ గుర్తొచ్చాయి? కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మీకు అందరికీ తెలిసిందే కదా! పారాని పెట్టుకుంటాం కదా! పారాని నేనైతే పెట్టుకోలేదండి. కెమికల్స్ ఉంటాయని భయమేసింది. చిన్నప్పుడు చాలా ఇష్టంగా పెట్టుకునేదాన్ని. అండ్ ఇంటికి రిటర్న్ అయిపోయి అమ్మవారి ప్రసాదం అయితే తీసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.